నమస్కారం. అమృతం కార్యక్రమానికి స్వాగతం. మరి ప్రతిరోజులాగానే ఈ రోజు కూడా మన అమృతం కార్యక్రమంలో 2 చక్కటి ఆరోగ్యకరమైన వంటకాల్ని మీ అందరికీ పరిచయం చేయడానికి రెడీ అయిపోయామండి. సాధ్యమైనంత వరకు మన అమృతంలో ఎప్పుడూ కూడా ఎంతటి ఆరోగ్యమైనటువంటి పోషక విలువలు జోడించాలో అంత ట్రై చేస్తూ ఉంటాం. సో కొత్త కొత్త వంటలు ఎలా క్రియేట్ చేయాలి, మంచి ఆహార పదార్థాలను ఎలా వాడాలి, అన్ని వయసుల వారికి ఎలా సరిపోయే విధంగా ఉండాలి, ఇలా ఆలోచిస్తూ ఉంటాం అనమాట. మరి అందులో భాగంగా నేను తయారు చేయబోయే మొదటి వంట పేరేంటో తెలుసా? మునగాకు అవిస దంపుడు అన్నం. అదేంటి పేరు చాలా పెద్దగా ఉంది, కొత్తగా ఉంది అనుకుంటున్నారా? ఏం లేదండి, మునగాకు అలాగే మనకి అవిసె గింజలు, ఈ రెండింటి కాంబినేషన్లో ఒక చక్కటి రైస్ ఐటమ్ అనమాట. ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. మునగాకు అవిసె దంపుడు అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: అవిసె గింజలు 1 కప్పు, పచ్చిశనగపప్పు 1/2 కప్పు, మినప్పప్పు 1/2 కప్పు, ధనియాలు 3 టేబుల్ స్పూన్లు, ఎండుమిర్చి 4, మునగాకు 1 కప్పు, చింతపండు 2 రెక్కలు, ఉప్పు తగినంత, పసుపు 1/2 టేబుల్ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, పల్లీలు 1 కప్పు, జీడిపప్పు కొద్దిగా, పచ్చిమిర్చి 4, ఉల్లికాడలు 1/2 కప్పు, ఇంగువ 1 టేబుల్ స్పూన్, ఉడికించిన దంపుడు బియ్యం 1 కప్పు. మునగాకు అవిస దంపుడు అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఇక్కడ మనకు 2 ముఖ్యమైన పదార్థాలండి. అది ఒకటి అవిసె గింజలు, ఇంకోటి మునగాకు. అవిసె గింజల గురించి చెప్పాలి అంటే మనకు ఇది హార్మోనల్ చేంజెస్ కి చాలా బాగా హెల్ప్ చేస్తుంది, స్కిన్ కి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి, B12 ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత కొలెస్ట్రాల్ చాలా వరకు తగ్గిస్తుంది. అంతేకాకుండా జీర్ణాశయానికి కూడా అద్భుతంగా పనిచేస్తుంది. వెరీ వెరీ ఈజీ టు డైజెస్ట్ అని చెప్పొచ్చు. ఇలా అవిసె గింజలకి చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి. ఎన్నో రకాల లడ్లు కూడా తయారు చేసుకోవచ్చు అవిసె గింజలతో. ఆ తర్వాత మనకు మునగాకు గురించి మాట్లాడాలి అంటే ఇక మునగాకు ఆడవాళ్లకు ఒక సంజీవిని లాంటిది అని చెప్తారు. ఎందుకంటే బోన్ స్ట్రెంగ్తెన్ అవుతాయి, నీ జాయింట్స్, మనకి మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడతాయి. విటమిన్ సి అధికంగా ఉంటుంది, స్కిన్ కి హెయిర్ కి కూడా చాలా చాలా మంచిది. ఇక సి ఉన్నప్పుడు మనకు ఇమ్యూన్ సిస్టమ్ కూడా చాలా చాలా బాగా మెరుగుపడుతుంది. అటువంటి మునగాకు అలాగే అవిసె గింజలతో మనం ఈరోజు చక్కటి రైస్ ఐటమ్ తయారు చేసుకోబోతున్నాం. మొదలు పెట్టేద్దాం. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఒక పొడి తయారు చేసుకోవాలి. మునగాకు పొడిని మనం తయారు చేసుకోబోతున్నాం. సో మునగాకు పొడి అంటే అందులో ఏమేమి మిక్స్ చేయాలి తెలుసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించేస్తున్నానండి. సో మనం స్టవ్ వెలిగించేసుకున్నాము. బాండి లైట్గా వేడైన తర్వాత కావాల్సినవన్నీ కూడా అంటే ఈ మునగాకు మసాలా పొడి కావాల్సినవన్నీ కూడా మనం ఒక్కొక్కటిగా వేసుకుంటూ వెళ్తున్నాం అనమాట. ముందుగా పల్లీలు, డ్రై రోస్ట్ చేస్తున్నానండి. కొంతమందికి ఏంటంటే 100% నూనె వేసుకొని ఫ్రై చేసుకుంటారు. ఓకే, పర్వాలేదు, నూనె వేసుకొని కూడా ఫ్రై చేసుకోవచ్చు. కాకపోతే డ్రై రోస్ట్ చేసుకున్నా ఓకే, చేసుకోకపోయినా ఓకే. కేవలం నిల్వ ఉంచుకోవడానికి మాత్రమే ఇబ్బంది అవుతుంది తప్ప పెద్ద డిఫరెన్స్ అయితే ఏమీ ఉండదు. పల్లీలు వేసేసామండి, మంచి ప్రోటీన్. సో పిల్లలకు కూడా ఏంటి అంటే పల్లీలు అంటే అందుకే మనకి సౌత్ ఇండియాలో ఏంటి ఇడ్లీలకు దోశలకు పల్లీ పచ్చడి అనేది మనకి కాన్స్టెంట్గా, కొబ్బరి పచ్చడి, పల్లీ పచ్చడి ఇవన్నీ కూడా మనం 100% వేస్ట్ చేసుకుంటూ ఉంటాం. ఎందుకంటే దాంట్లో ఉన్న మంచి వాల్యూస్ అనేవి అసలు మన సౌత్ ఇండియన్ కొంతమంది అంటారు ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంటుంది అని. లేదు, మన సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్లో చాలా రకాల విలువలు ఉంటాయి. కాకపోతే ఏంటంటే చట్నీల ద్వారా, అందుకే పక్కన యాడ్ చేసే చట్నీస్తో ఎక్కువ తినమని చెప్తూ ఉంటారు. ఇడ్లీ కన్నా కూడా ఇడ్లీ పచ్చడి అనేది హెల్దీ అంటారు, అలా అనమాట. కానీ మన అమృతంలో అలాంటి మాట లేకుండా ఇడ్లీలను కూడా చాలా ఆరోగ్యవంతంగా చేసుకుంటూ ఉంటాం. పల్లీలు మనకు లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులో మినప్పప్పు వేసుకుందామండి, గుండు మినప్పప్పు. ఆ తర్వాత కాస్త శనగపప్పు, కొన్ని ధనియాలు, అలాగే కొంచెం జీలకర్ర. ఇది కూడా ఒకసారి ఫ్రై చేసేసుకోవాలి. అంటే ఇది మనకు ఫ్రై అవుతున్నప్పుడే మంచి వాసన వస్తుంది. అందుకే ఇంట్లో మనకి ఏదైనా చారు పళ్ళు, సాంబార్ పళ్ళు తయారు చేసుకునేటప్పుడు మనం వెళ్ళి అడుగుతూ ఉంటాం ఏం చేస్తున్నారు ఏంటి అని చెప్పి. అంటే ఒక చిన్న మైండ్ అక్కడికి వెళ్ళిపోతుంది అనమాట. బ్రెయిన్ అంటే ఇంక అసలు అంటే బ్రెయిన్ వెంటనే రియాక్ట్ అయిపోతుంది కదా మంచి స్మెల్స్కి. ఆల్మోస్ట్ 50 to 60% వేగిపోయిందండి. ఇప్పుడు ఇందులో ఎండుమిరపకాయలు, చివరిగా మనము అవిసె గింజలు వేసుకోవాలి. 1 కప్పు అవిసె గింజలు తీసుకున్నానండి. ఇవి చాలా ఫాస్ట్గా చిట్పట్ అంటాయి నువ్వుల్లా, కాబట్టి మనం చివరిలో వేసుకున్నాం. బాండీ తాలూకు వేడి సరిపోతుంది. అవిసె గింజలు చూసారా టక్ 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 అంటున్నాయి.
ఇప్పుడు ఇవన్నీ కూడా మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాం. అవిసె గింజలు ఎంత ఫాస్ట్గా వేగిపోతాయంటే అందుకే అవిసె గింజల పొడి తయారు చేసుకోవడం కూడా చాలా చాలా ఈజీ. మీకు సౌండ్ వినిపిస్తుంది కదా, వేడి సరిపోతుంది. ఇలా చక్కగా మనం వేయించుకున్నటువంటి పప్పులన్నిటినీ అవిసె గింజలతో పాటుగా మనము ఈ బౌల్లోకి తీసేసుకున్నాం. ఇప్పుడు ఇదే బాండీలో మనము 1 కప్పు మునగాకు, ఇదిగోండి ఇలా చక్కగా మునగాకు మనం తీసుకొని పెట్టుకున్నాము. మునగాకు వేసేసుకోవాలి. ఇది కూడా మనం జస్ట్ అలా లైట్గా, ఇందులో కూడా మన నూనె అయితే ఏం వేయట్లేదు. సో జస్ట్ ఇలా మనకు అటు ఇటుగా వేయించేసుకుందాం. ఇలా ఒక్కసారి లైట్గా ఫ్రై చేసేసుకుందాం. కొంచెం ఇలా కొంచెం వేగినట్టుగా ఇలా కొంచెం పొడి పొడిగా అవుతుంది. అంటే మనకు మునగాకు వేగేటప్పుడు కూడా దీనికి కూడా మంచి వాసన వస్తుంది తెలుసా. చూసారా, కొంచెం మనకి ముడుచుకున్నట్టుగా అయింది. అంటే మునగాకు వేగినప్పుడు ఏంటి అంటే మనకి వేయించిన కరివేపాకు ఉంటుంది కదా, అలా అవుతుంది అనమాట. అంటే కొంచెం మనకి ముడుచుకున్నట్టు రంగు కొద్దిగా డార్కర్ సైడ్ అలా మారుతుంది. సరిపోతుందండి. జస్ట్ ఆ వేడి మన అసలు కంచు పాత్రలు కాబట్టి ఈ వేడైతే బచ్చి మోర్ దాన్ ఇనఫ్ అని చెప్పొచ్చు. ఓకే, సో ఇది కూడా అయిపోయింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇలా వేయించుకున్న మునగాకు ఇదిగోండి చూసారా, దీన్ని కూడా మనము చక్కగా ఇదే బౌల్లోకి తీసేసుకుందాం. సో ఇప్పుడు మనకి మునగాకు పొడికి ఒక ఫుల్ అర్థం వచ్చిందనమాట. పప్పులు ఉన్నాయి, మునగాకు కూడా ఉంది. దీంట్లో కొంచెం మనము ఒక చిన్న ఒక ముక్క అంటే మనకి టేస్ట్కి సరిపడా కాస్త చింతపండు వేసేసుకుందాం. ఓకే, చింతపండు వేసుకుందాం. ఆ తర్వాత ఉప్పు అంటారా, తర్వాత కూడా మనం వేసుకోవచ్చు. సో ప్రస్తుతానికి కావాల్సినవన్నీ కూడా వేసేసుకున్నాం కాబట్టి ఇది చక్కగా మనం పొడిగా తయారు చేసుకొని తీసుకుందాం. ఆ తర్వాత అసలైన అన్నం ప్రాసెస్లోకి వెళ్ళిపోవచ్చు. ఇదిగోండి చూసారా, చక్కగా మునగాకుతో పాటు మనము పప్పులన్నిటినీ కూడా వేయించి పొడి చేసుకుంటే ఇలా అవుతుంది. ఆహా, స్మెల్ మాత్రం బ్రహ్మాండంగా వస్తుందండి. సో ఇంకా అన్నం రుచి కూడా చాలా చాలా బాగుండబోతుంది, నాకు అర్థమైపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి స్టవ్ వెలిగించేస్తున్నాను. ఇప్పుడు కాస్త నూనె వేసుకొని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా కాస్త నూనె. సో ఇంతవరకు మనం ఎక్కడా కూడా నూనె ఉపయోగించలేదు. ఇందులో కూడా జస్ట్ మనం 2 to 3 స్పూన్స్ మాత్రమే వేసాం. ఇక్కడ మనము దంపుడు అన్నం అన్నాం కదా, అంటే మామూలుగా దంపుడు బియ్యం అంటే అందరికీ తెలుసు కదా, బ్రౌన్ రైస్. సో దాంట్లో మనము చక్కగా ఇలా బాస్మతి బ్రౌన్ రైస్ తీసుకొని చేసుకుంటున్నాం. నూనె కొంచెం వేడైన తర్వాత ఇక మెల్లిగా మనం పోపు దినుసులు అవి వేసేసుకోవచ్చు. ముందుగా ఆవాలు వేసేసుకున్నాం కదా, ఆ తర్వాత కాస్త జీలకర్ర, ఆ తర్వాత ఒక ఎండుమిరపకాయ 1 లేదా 2, ఆ తర్వాత మినప్పప్పు, కాస్త శనగపప్పు. అంటే కావాల్సిన పప్పులన్నీ కూడా మనం వేసుకుంటున్నాం అన్నమాట. ఆ తర్వాత కాస్త పసుపు కూడా వేసుకుందాం. ఆ తర్వాత జీడిపప్పు కూడా వేసేసుకుందాం. అంటే కొంచెం మనకి రైస్ ఐటమ్ రిచ్గా ఉండాలి కదా, రిచ్గా అంటే చూడ్డానికి కాదు, తినడానికి. ఉల్లికాడలు, సన్నగా తరుక్కున్న ఉల్లికాడ ముక్కలు కూడా వేసేసుకున్నాం. ఆ తర్వాత పల్లీలు, ఆ తర్వాత పచ్చిమిరపకాయలు, ఆ తర్వాత కాస్త ఇంగువ, వేసుకొని మనము ముందుగా తయారు చేసుకొని పెట్టుకున్నటువంటి మునగాకు పొడి. ఇది చక్కగా మనం నూనె లేకుండా ఫ్రై చేసాం కాబట్టి చక్కగా మన ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం రోజుల పాటు ఉంటుందన్నమాట. టేస్టీగా ఉంటుంది, అస్సలు మీరు కంగారు పడాల్సిన అవసరమే లేదు. సో మీకు ఇన్స్టెంట్గా ఎప్పుడైనా వైట్ రైస్ ఉంది మీ ఇంట్లో, లేకపోతే చిరుధాన్యాలు ఏదైనా మిల్లెట్స్ ఉన్నాయో, లేకపోతే ఏదో ఒకటి ఉంది, ఇడ్లీలు ఉన్నాయి, చక్కగా అది నంచుకొని తినొచ్చు, చాలా బాగుంటుంది. ఓకే, సో మనం తయారు చేసుకొని పెట్టుకున్న మునగాకు పొడి, మసాలా పొడి ఏదైతే ఉందో అది కూడా వేసేసుకోవాలి. అంటే ఇదే మెయిన్ ఫ్లేవర్ అన్నమాట.
చూసుకొని వేసుకోండి, ఎక్కువ అవసరం అయితే వేయనక్కర్లేదు. మనం తీసుకున్న క్వాంటిటీకి తగ్గట్టుగా వేసుకుంటే బాగుంటుంది. సరిపోతుందండి. సో మనం ఇంతవరకు ఉప్పు వేసుకోలేదు కదా, సో ఇప్పుడు ఉప్పు వేసుకుందాం. ఉప్పు వేసేసుకొని ఒకసారి చక్కగా కలిపేసుకుందాం. ఓకే, స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి. చూసారా, ఇలా చక్కగా బాస్మతి దంపుడు బియ్యం పొడి పొడిగా ఉడికిచ్చేసాను. ఇదిగోండి, పూల పూలలాగా పడుతోంది. సో చక్కగా దంపుడు బాస్మతి బియ్యం దీనికి తగ్గట్టుగా వేసేసుకుందాం. సో ఇది ఇలా చేసుకుంటే ఇమ్మీడియట్గా మనకు ఆ పొడి రెడీగా ఉంది అంటే బాక్స్లో పెట్టుకొని హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. దీని మీద లైట్గా పైనుంచి కాస్త నెయ్యి వేసుకొని వెళ్ళిపోయామంటే మంచి టేస్ట్, కమ్మగా ఉంటుంది. ఇలాంటివి చల్లబండా కూడా తినచ్చు, ప్రాబ్లం ఏం లేదు. తడి జుట్టు మీద ఎప్పుడు దువ్వెన పెట్టకూడదు. అలాగే మన జుట్టుని కుదుళ్ళ నుంచి బాగా దువ్వుకోవాలి. అలా దువ్వుకున్నప్పుడు తలకు ఒక మసాజ్ లాగా అయ్యి రక్త ప్రసరణ జుట్టుకు చాలా బాగా ఉండి జుట్టు చాలా బాగా పెరుగుతుంది. ఈసారి చక్కగా కుతుళ్ళ నుంచి జుట్టును దువ్వడం మొదలు పెట్టేసేయండి. అయిపోయిందండి. ఇక స్టవ్ కూడా ఆఫ్ చేసేయచ్చు. ఒక 2 minutes మాత్రమే వెయిట్ చేసాం యాక్చువల్లీ. ఇలా చక్కగా మన సర్వింగ్ బౌల్ కూడా రెడీగా ఉంది కాబట్టి సర్వ్ చేసేసుకుందాం. పొడి పొడిగా భలే ఉంది అసలు, తెలుసా? ఇది కొత్తిమీర లాగా, పుదీనా రైస్ లాగా కనిపిస్తుంది కదా. అవే ఎక్కువ చేసుకుంటారు చాలా మంది. ఇది కూడా మనకు చక్కగా పైనుంచి నెయ్యి వేసుకొని అలా తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇలా ఆరోగ్యకరమైనటువంటి మునగాకు అవిస దంపుడు అన్నం రెడీ అయిపోయింది. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. మునగాకు అవిసె దంపుడు అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: అవిసె గింజలు 1 కప్పు, పచ్చిశనగపప్పు 1/2 కప్పు, మినప్పప్పు 1/2 కప్పు, ధనియాలు 3 టేబుల్ స్పూన్లు, ఎండుమిర్చి 4, మునగాకు 1 కప్పు, చింతపండు 2 రెక్కలు, ఉప్పు తగినంత, పసుపు 1/2 టేబుల్ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, పల్లీలు 1 కప్పు, జీడిపప్పు కొద్దిగా, పచ్చిమిర్చి 4, ఉల్లికాడలు 1/2 కప్పు, ఇంగువ 1 టేబుల్ స్పూన్, ఉడికించిన దంపుడు బియ్యం 1 కప్పు. మునగాకు అవిసె దంపుడు అన్నం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో పల్లీలు, మినప్పప్పు, శనగపప్పు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, అవిసె గింజలు వేసి వేయించుకొని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో మునగాకు వేసి వేయించుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుని అందులో ఒక చింతపండు రెక్కను కూడా వేసి మెత్తగా పొడిగా సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు మళ్లీ స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేసి వేడయ్యాక అందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, మినప్పప్పు, శనగపప్పు, పసుపు, జీడిపప్పు, ఉల్లికాడలు, పల్లీలు, పచ్చిమిర్చి, ఇంగువ, మెత్తగా రుబ్బుకున్న మునగాకు పొడి వేసి బాగా వేయించుకోవాలి. తర్వాత అందులో సరిపడా ఉప్పు, ఉడికించుకున్న దంపుడు అన్నం వేసి కలిపి 2 నిమిషాల పాటు మగ్గించుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే మునగాకు అవిసె దంపుడు అన్నం రెడీ. చూసారు కదా, మునగాకు అవిస దంపుడు అన్నం ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చో. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. ఆ చిరు చింతపండు వేసాను చూసారా, అది మంచి టేస్ట్ తీసుకొచ్చింది. యాక్చువల్లీ చాలా బాగుందండి. పర్ఫెక్ట్ స్పైస్ ఉంది, ఎక్కువ కారం లేదు, కమ్మగా ఉందని చెప్పొచ్చు. మునగాకు రుచి నాకు చాలా ఇష్టం పర్సనల్గా. సో మునగాకు రుచి అద్భుతంగా తెలుస్తోంది, ఎందుకంటే మనం కొంచెం ఎక్కువగానే వేసాం క్వాంటిటీస్. చాలా బాగుందండి. ఎంత కారం ఉండాలో అంత ఉంటూ టేస్టీగా మధ్యలో మసాలా పొడి అలా కరకరలాడుతూ వస్తూ చాలా చాలా బాగుంది. అసలు ఇది రైసా లేకపోతే దంపుడు రైసా అని కూడా ఏమీ తెలియట్లేదు అనమాట. ఓకే, సో ఈసారి మీ ఇంటికి ఎవరిని వచ్చినప్పుడు ఇలా ట్రై చేయండి. ఇక రెండో వంటలకు వెళ్ళిపోదామా? ఇక రెండో వంట పేరు ఏంటి అంటే రాగి బీట్రూట్ క్యారెట్ సూప్. ఓకే, ఇది కూడా ఒక సూప్ అన్నమాట. సో రాగి బీట్రూట్ క్యారెట్ సూప్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. రాగి బీట్రూట్ క్యారెట్ సూప్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: రాగి పిండి 1 కప్పు, సన్నగా తరిగిన బీట్రూట్ 1/2 కప్పు, సన్నగా తరిగిన క్యారెట్ 1/2 కప్పు, పుదీనా కొద్దిగా, స్ప్రింగ్ ఆనియన్స్ 1/2 కప్పు, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, అల్లం ముక్కలు కొద్దిగా, బెల్లం చిటికెడు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. రాగి బీట్రూట్ క్యారెట్ సూప్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. అయితే ఇక్కడ మనము రాగి అనేది ముఖ్యమైన పదార్థంగా తీసుకుంటున్నాము. అదొకటే కాదు, ఇక్కడ మనకి బీట్రూట్, క్యారెట్ అన్ని కూడా మనకి హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ మంచివే. అయితే రాగి గురించి చెప్పాలి అంటే రాగిలో అధికంగా కాల్షియం, ఐరన్, ఫైబర్, ప్రోటీన్, విటమిన్ B6,
బోన్స్కి సంబంధించినటువంటి ఎలిమెంట్స్ ఇవన్నీ కూడా చాలా అధికంగా ఉంటాయి. అలాగే ఇది స్కిన్కి చాలా మంచిది, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, ఓవరాల్ హెల్త్ని చాలా బాగా ఇంప్రూవ్ చేస్తుంది. ముఖ్యంగా మధుమేహంతో ఇబ్బంది పడుతున్న వారు కూడా చక్కగా మనకు రాగితో దోశలు, తర్వాత ఇడ్లీలు, రాగి జావా ఇటువంటివి చాలా రకాలు చేసుకొని హ్యాపీగా తినచ్చు అనమాట. అయితే ఈ రోజు రాగి కాంబినేషన్లో మనము బీట్రూట్ ఉపయోగిస్తున్నాం. సో బీట్రూట్ అంటేనే మంచి ఐరన్ కంటెంట్, బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళు తప్పకుండా బీట్రూట్ తింటూ ఉండాలి. అలాగే ఫిట్నెస్కి సంబంధించి, వర్కౌట్కి సంబంధించి ఏదైనా చేస్తుంటే కూడా మనకు బీట్రూట్ జ్యూస్ అనేది చాలా బాగా హెల్ప్ చేస్తూ ఉంటుంది. అయితే ఫస్ట్ మనం ఏం చేద్దామంటే లైట్గా వేయించే ప్రాసెస్ చేద్దాం. ఓకే, ముందుగా స్టవ్ వెలిగించేస్తున్నాను. సో ఇది కూడా చాలా ఈజీ అండి. మన దగ్గర రాగి పిండి ఉంటే చాలు. ఓకే, ఒక రకంగా అసలు ఏవీ లేకపోయినా కూడా రాగి పిండి ఒక్కటి ఉంటే చాలు చేసుకోవచ్చు. కాకపోతే మనకు డెఫినెట్గా ఒక సూప్ టేస్టీగా ఉండాలి, ఒక వంట టేస్టీగా ఉండాలి అంటే ఇలా అల్లం లాంటి ఘాటు పదార్థాలు, బీట్రూట్ లాంటి స్వీట్ పదార్థాలు, పుదీనా లాంటి మంచి ఫ్లేవర్ ఇచ్చే పదార్థాలు యాడ్ అయితే ఇంకా బాగుంటుంది కదా. సో అందుకేంటి అంటే సాధ్యమైనంత వరకు ఇటువంటివన్నీ యాడ్ చేస్తే సూప్ ఫ్లేవర్ ఇంకా బాగా ఎన్హాన్స్ అవుతుందన్నమాట. ముందుగా ఇందులో కాస్త నెయ్యితో స్టార్ట్ చేస్తున్నాను. మీరు వెన్న కూడా వేసుకోవచ్చండి. ముందుగా కొంచెం జీలకర్ర, ఆ తర్వాత ఘాటుకు తగ్గట్టుగా అల్లం ముక్కలు. అల్లం ఘాటు బట్టి మనం చూసుకొని వేసుకోవాలి. అంటే సూప్ కూడా కొంచెం ఘాటుగా ఉంటే బాగుంటుంది. ఇది ఒక్కసారి లైట్గా వేయించేసుకున్నాక ఇందులో సన్నగా తరుక్కున్న ఉల్లికాడలు, ఆ తర్వాత సన్నగా తరుక్కున్న క్యారెట్ ముక్కలు, ఆ తర్వాత ఇలా సన్నగా పొడవుగా తరుక్కున్న బీట్రూట్. ఇది ఒక్కసారి ఇవన్నీ మనకు చక్కగా వేయించేసుకోవాలి. సూప్ కూడా ఎప్పుడూ మనం ఫుల్గా ఉడికించుకోకూడదు. మనకు సాలెడ్ లాగా చక్కగా టేస్టీగా ఉండాలి. మనకి దాని విలువలు అందులోనే ఉండాలి కాబట్టి దాన్ని పూర్తిగా ఉడికించుకుంటే కూడా బాగోదు, మనకు నచ్చదు కూడా. అలా కొంచెం మనకి 50-50గా ఉండాలి. ఆ తర్వాత ఫ్లేవర్ కోసం చక్కగా పుదీనా, ఇది యాడ్ చేశాక ఇందులో కాస్త ఉప్పు వేసుకుందాం. ఇది ఒక్కసారి వేయించేసుకుందాం. అంటే కూరగాయ ముక్కల్లో ఉప్పు వేసుకున్న తర్వాత మనకి మంచి టేస్ట్ వస్తుంది. అలాగే తొందరగా మగ్గుతాయి కూడా. వాటర్ కంటెంట్ అనేది యూజ్ అవుట్ అవుతుంది కదా, అందుకే ఫాస్ట్గా మనకు మగ్గుతుంది. ఆ తర్వాత చిన్న బెల్లం ముక్క కూడా వేసుకోవచ్చండి. సో కొంచెం మనకు ఆ స్వీట్ టేస్ట్ రావడానికి చాలా లైట్గా. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ రాగి పిండి డైరెక్ట్గా అలా వేసే కన్నా కూడా మనం కొంచెం దీంట్లో వాటర్ యాడ్ చేసుకొని, కావాల్సినంత తీసుకొని వాటర్ యాడ్ చేసుకొని ఆ తర్వాత వేసుకుంటే బాగుంటుంది. అంటే ఉండలు కట్టకుండా ఉంటుందన్నమాట. ఇది వేగేలోపు మనకు కావాల్సినంత రాగి పిండిని ఫస్ట్ ఒక కప్లోకి తీసుకొని చక్కగా వాటర్ మిక్స్ చేసుకుందాం. ఎప్పుడూ కూడా మీరు రాగి జావ చేసేటప్పుడైనా, రాగి ముద్ద ఏది చేసినా కూడా ఎప్పుడూ రాగిని డైరెక్ట్గా వేయకూడదు. చల్ల నీటిలో మిక్స్ చేసుకొని ఆ తర్వాత వేసుకోవాలి. లేకపోతే రాగికి అసలు ఉండలు కట్టే ఇది ఎంత ఉంటుందో, అసలు ఉండ కట్టిందంటే మళ్ళీ దాన్ని తీయడం కూడా కొంచెం కష్టమైన విషయమే. మన కస్టర్డ్ పౌడర్ లాగా ఇంత నీళ్లు పోసినప్పటికీ కూడా మళ్ళీ కలుపుతూ ఉండాలి. అది కూడా ఉంటుంది మన సూప్లో. ఇదిగోండి. అండ్ ఇంకోటి ఏంటి అంటే రాగి మనకి 2-3 స్పూన్లు వేసినా కూడా కన్సిస్టెన్సీ చాలా ఎక్కువ అవుతుంది. సో అందుకే ఒక కప్పు తీసుకున్నాను, కానీ అందులో దీనికి తగ్గట్టుగానే నేను ఉపయోగిస్తున్నాను అనమాట. చూసారా, మనకు లైట్గా వాటర్ కూడా బయటకు వచ్చింది, ఊజ్ అవుట్ అయింది. కొంచెం మిరియాల పొడి కూడా వేసేసుకుందాము. సో కారం అంటే ఇందులో కేవలం మిరియాల పొడి మాత్రమే వేసుకుంటున్నాం, చూసుకొని వేసుకోండి. ఇలా మనకు రాగి పిండిని వేసుకొని ఇమ్మీడియట్గా దీంట్లో కూడా వాటర్ పోసుకొని మిక్స్ చేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. 1-2 కప్పులు 100% పడతాయి. ఇది ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేస్తూనే ఉండాలి. మనం చిన్నప్పుడు పసిపిల్లలకి రాగి చేస్తాం కదా, అలా అనమాట.
ఇప్పుడు ఎక్కడ ఉండలు కట్టకుండా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఇంక ఉండ కట్టదు. సాధారణంగా వేపుడు చేసేటప్పుడు మనం నూనె ఎక్కువగా వేసేస్తూ ఉంటాం. నూనె ఎక్కువగా పీల్చుకుంది అని ఆ తర్వాత ఇబ్బంది పడుతూ ఉంటాం. అలా కాకుండా నూనె తక్కువగా పీల్చుకోవాలంటే కూరలో కాస్త వెనిగర్ లేదా నిమ్మరసం వేసినట్టయితే కూర నూనె ఎక్కువ పీల్చకుండా ఉంటుంది. ఈసారి ఈ చిట్కాను ఉపయోగించండి. సో స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకోవచ్చండి. సో దీని పైన నుంచి మీరు కాస్త నిమ్మరసము అట్లాంటివి ఏమైనా కావాలంటే కూడా మీరు వేసుకోవచ్చు. ఓకే, ఇలా చక్కగా రాగి బీట్రూట్ క్యారెట్ సూప్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా వేడి వేడిగా ఆరోగ్యకరమైన రాగి బీట్రూట్ క్యారెట్ సూప్ రెడీ అయిపోయింది. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. రాగి బీట్రూట్ క్యారెట్ సూప్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: రాగి పిండి 1 కప్పు, సన్నగా తరిగిన బీట్రూట్ 1/2 కప్పు, సన్నగా తరిగిన క్యారెట్ 1/2 కప్పు, పుదీనా కొద్దిగా, స్ప్రింగ్ ఆనియన్స్ 1/2 కప్పు, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, అల్లం ముక్కలు కొద్దిగా, బెల్లం చిటికెడు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. రాగి బీట్రూట్ క్యారెట్ సూప్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో నెయ్యి వేసి కరిగాక అందులో జీలకర్ర, అల్లం ముక్కలు, ఉల్లికాడలు, తరిగిన క్యారెట్, బీట్రూట్ ముక్కలు, కాస్త పుదీనా, సరిపడా ఉప్పు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో రాగి పిండి తీసుకుని అందులో కాస్త నీళ్లు పోసి ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత బాండీలో కాస్త మిరియాల పొడి, కలిపి పెట్టుకున్న రాగి పిండి పేస్ట్ ని కూడా వేసి మరి కాస్త నీళ్లు పోసి దగ్గర పడేంత వరకు కలుపుతూ మరిగించుకొని చివరిగా ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే రాగి బీట్రూట్ క్యారెట్ సూప్ రెడీ. చూసారు కదా రాగి బీట్రూట్ క్యారెట్ సూప్ ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చో. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. బాగుందండి. రాగి టేస్ట్ చక్కగా తెలుస్తోంది, అలాగే పుదీనా టేస్ట్ బాగా తెలుస్తోంది, బీట్రూట్ రుచి కూడా తెలుస్తోంది. చాలా బాగుంది. పైనుంచి నిమ్మరసం వేయడం మాత్రమే ఉందంటే అది మనకి ఎవరి ఇష్టాన్ని బట్టి వారు వేసుకోవచ్చు. అసలు కారం కూడా అసలు వేసానా లేదా అన్నట్టుగా ఉంది. చాలా లైట్గా తెలుస్తుంది. సో ఇంకొంచెం స్పైసీగా కావాలనుకున్న వాళ్ళు ఇంకొంచెం మిరియాల పొడి పైనుంచి వేసుకోవచ్చు. ఓకే, సో చూసారు కదా మరి ఇవాళ మన అమృతంలో నేను పరిచయం చేసిన ఈ 2 వంటకాలు. రేపటి అమృతంలో మరో 2 వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.